శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ వరకు గల కాలానికి కర్కాటక రాశిలోకి గురువు గారు వచ్చేశారు. ఇక కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో ఉంది. శుక్ర చంద్రుల యొక్క సంచారము కన్య రాశిలో ఉంది. రవి బుధ కుజుల యొక్క సంచారము తుల రాశిలో ఉన్నది. రాహు గారి యొక్క సంచారము కుంభరాశిలో ఉంది. మీన రాశిలో వక్రించినటువంటి శని గారి యొక్క సంచారం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇవి రెండు కూడా చెప్పుకోదగ్గ మార్పులు అవుతూ ఉండగా ఈ వారం గ్రహస్థితులలోని విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి రవి గారు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా నీచలో ఉన్నది. 3 గ్రహాలు నీచలో ఉన్నాయి. అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో సంచారం నిన్నటి నుంచే ప్రారంభమైంది. 19వ తారీఖు కదా, 18వ తారీఖు నుంచే ప్రారంభమైపోయింది. కాబట్టి గురువు గారి యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక అద్భుతమైనటువంటి ఫలితాలండి. ఉచ్చలో ఉన్నటువంటి గురువు గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. వేద విద్య, అలాగే ఉన్నత విద్య, జ్ఞానం పెరగడం, వ్యాపార వ్యవహారాలు పెరగడం, భక్తి తత్పరతతో చాలా ప్రధానంగా సంచరిస్తూ ఉండడం, అలాగే శుభకార్యాలు అనగానే ముందు గురువుగారు ఉంటారు. గురువుగారు ఉన్న చోట శుభకార్యాలు ఉంటాయి. ఇత్యాది ఫలితాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అవి ఏ రాశులకి బాగుంటాయి అనేది తిరిగి మళ్ళీ చెప్పుకుందాము. ఇక దృష్టుల యొక్క విషయానికి వస్తే శని గారి యొక్క 7వ దృష్టి శుక్ర చంద్రుల మీద పడుతోంది. నీచ శుక్రుడి మీద పడుతోంది అంటేనే మనకి కలహాలు, ఆప్యాయతాదరణలు తగ్గడము, ఇక వివాహేతర సంబంధాలు ప్రబలడము, ఇలాంటివన్నీ చాలా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి చేసేటటువంటి లక్షణం ఉంటుంది. ఇది కూడా చెప్పుకోదగ్గ విశేషంగా ఉంటుంది. ఇక గురువు గారి యొక్క 5వ దృష్టి బుధ చంద్రుల మీద పడుతూ ఉంది. ఇక్కడ చంద్రుడు నీచలో ఉన్నప్పటికీ కూడా గురువు గారి యొక్క దృష్టి సోకుతున్న కారణం చేత చాలా వరకు ఆ నీచ ఫలితాలు అనేవి తగ్గుతాయి. అలాగే బుధుని మీద దృష్టి ఉండడం చేత విద్యా వ్యాపారము ముఖ్యంగా ఈ రెండిటిలోనూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా పరస్పర దృష్టితోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా వీటి గురించి చెప్పుకోనవసరం లేదు. రాసుల విశేషాంశాలు చెప్పుకునేటప్పుడు వాటిని కూడా ప్రస్తావిస్తాను. రాసుల్లోకి వెళ్దాము. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా ఎంత అద్భుతమైనటువంటి స్థితులు కలుగుతున్నాయంటే, ఇన్నాళ్ళు వీళ్ళకి శనిగారి బలం ఒకటే ఉన్నది అని గట్టిగా చెప్పుకుంటూ ఉన్నాము. మిగతా గ్రహాల బలాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా అవి అప్పుడప్పుడు ఉంటున్నాయి, అప్పుడప్పుడు ఉండట్లేదు. కానీ ఇప్పుడు శనిగారి బలముతో పాటుగా 7వ స్థానంలో గురుగారి బలం బాగుంది. 9మంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 10మంలో రవి గారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటూ అందులో 2 గ్రహాలు పెద్ద గ్రహాలు శనిగారు గురుగారు అంటే అది అస్సలు మాటలైన విషయం కాదండి. శనిగారి యొక్క ఫలితం చాలా చాలా బాగుంది. గురువు గారి బలము అలాగే శనిగారి బలము, ఈ 2 గ్రహాల పెద్ద గ్రహాల బలం ఉందంటే అది చాలా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ధనానికి లోట్లేదు, కీర్తి ప్రతిష్టలకి లోట్లేదు, సన్మాన సత్కారాలకి లోట్లేదు. కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది. అనేక విధాల అభివృద్ధి పదంలో ఉంటుంది. అలాగే విద్యార్థులకి విద్య బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి. ధనము వస్తుంది. మీరు కోరుకున్న దానికన్నా మంచి అభివృద్ధి పదంలో ఉంటారు. ఏ విషయంలో అయినా మాకు ఒక 10,000 జీతం పెరిగితే బాగుండు అనుకున్న వాళ్ళకి 10,000 ఖచ్చితంగా పెరుగుతుంది. ఏదో విధంగా మీకు 10,000 ఆదాయం వస్తుంది. అలాగే వ్యాపారంలో 1,00,000 రూపాయలు లాభం వస్తే బాగుండు అనుకున్న వాళ్ళకి 1,00,000 రూపాయలు లాభం వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనిపిస్తుంది. అలాగే ఆశయ సిద్ధి కనిపిస్తుంది. ఒక ఆశయాన్ని ఏర్పాటు చేసుకుంటారు, జీవితాశయాన్ని. దానిని మీరు అనేక రకాలుగా కృషి చేసి సంపాదించుకుంటారు. ఆ సంపాదించుకోవడంలో గురువుగారి యొక్క అనుగ్రహం మీకు
ఎల్లవేళలా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని అంశాలు చాలా చాలా బాగున్నాయి. ఉద్యోగ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంది. పిత్రార్జితాలు బాగున్నాయి. ఆరోగ్యం బాగుంది. అన్ని విధాల ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. కోర్టు విషయాల ఇప్పటి వరకు ఇబ్బంది క్రమంలో ఇప్పుడు కాస్త అనుకూలం అవుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి లాభస్థానంలోకి బుధ చంద్రుల యొక్క సంచారం వచ్చి మీకు మరింతగా లాభాలను ఇస్తున్నాయి. అంటే ఇక్కడ శనిగారి ఫలితాలు, బుధ చంద్ర ఫలితాలు, రవి గారి ఫలితము, శుక్రాచార్యుల వారి ఫలితము, గురువు గారి ఫలితము, వెరసి 6 గ్రహాల ఫలితం అంటే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. అద్భుతమైన స్థితికి మీరు అతి త్వరలోనే చేరుకుంటారు అని ఒక్క మాటలో చెప్పేయవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి. భగవంతుడికి కృతజ్ఞత తెలియచేయాలి. అలాగే ఇంటి ఇలవేల్పు యొక్క ఆరాధన కూడా చెయ్యండి. మరింతగా మీరు బాగుంటారు. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.